ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం. అధ్యక్షులు షేక్ నజీర్ అహ్మద్, కార్యదర్శి శానంపూడి సుబ్బారాయుడు, కోశాధికారి సితారి రత్నయ్య, గౌరవ అధ్యక్షులు బిర్దవోలు రామ్మోహన్ రెడ్డి, ముఖ్య అతిథి 203 గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు గారి సమక్షాన ఈ సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం అధ్యక్షులు షేక్ నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఈసారి కొత్తగా స్కీమ్ పెట్టడం జరిగింది. అది ఏమిటంటే ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులను ఎవరైనా మరణించిన వారికి 1,00,000 నుండి 2 లక్షల వరకు వారి కుటుంబానికి అందజేస్తామని కొత్తగా ఈ స్కీమ్ పెట్టడం జరిగిందని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అందరూ ఈ స్కీమ్ బాగుందని ఆమోదించడం జరిగింది. అదేవిధంగా మన అసోసియేషన్ వాళ్ళు మనం ఏదైనా సరే డొనేషన్ అడిగితే లేదు కాదనకుండా వాళ్ళ తాహతకు తగినట్టుగా ఇస్తూ పోతున్నారు. మన దాంట్లో భాగంగానే మనకు ఎలాంటి కొదవలేదు. 200 మంది సభ్యులు కానీ మనము చేర్చగలిగితే దీంట్లో ఉంటే వాళ్ళకు ఎవరైనా వ్యక్తి చనిపోతే మన సభ్యులు రిజిస్టర్ అయినటువంటి సభ్యులు ఎవరైనా సరే చనిపోతే వారికి ఆమోదమయ్యి ముందుకు పొమ్మంటే దాన్ని పోతాడు. ఇది వద్దయా రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఏదైనా వస్తాయి అటేదన్నా ఉన్నాయి కానీ తెలియజేయచ్చు. టీచర్స్కి అయితే అందరికీ ఈ కార్యక్రమంలో అనుభవం ఉంది. మొన్న నెల్లూరు క్లబ్లో కూడా మీటింగ్ జరిగింది. వాళ్ళు కూడా ఇదే సిస్టమ్ పెట్టి వాళ్ళు పెద్ద ఎక్కువ 1800 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి 5 లక్షలు ఇచ్చేదానికి వాళ్ళు మొన్న మీటింగ్లో డిసైడ్ చేసుకున్నారు. ఇదేం కొత్త ఏమి కాదు కానీ సక్రమంగా నడపాలా. అది నడుస్తుందా లేదా అనేది తర్వాత సంగతి. ముందు ఈ సిస్టమ్ ముందుకు సాగేదానికి మీ అందరి అనుమతితో ఆయన చేయాలని ఉన్నాడు. దాన్ని మీరు తెలిపితే దాని ప్రకారం ముందుకు పోతాడు. టీచర్స్కి అయితే అనుభవం ఉంది కాబట్టి వాళ్ళ సలహాలు అవి తీసుకోవాలని కోరుతున్నాను. వేదిక ముందున్న వాకర్స్ మిత్రులందరికీ శుభోదయం. ఇప్పుడు ఈ కార్యక్రమాలు అంటే నెల రోజుల లోపలనే 18,000 అయిపోయిందంటే 14 కార్యక్రమాలు చేశారు కాబట్టి అయిపోయింది. బలరామన్ చెప్పినట్టు ఈ 200లతో జరగదు. చిట్టి మెంబర్లు ఉన్నారు కాబట్టి మరొకసారి చిట్టి మెంబర్లో కూడా ధన్యవాదాలు. 3 గ్రూపులు పెట్టేస్తున్నారు. 3 గ్రూపులకి 3 అరేంజ్ చేస్తాను. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఏదన్నా ఇవ్వద్దు అనుకుంటే నాకు వేసినా కూడా వాళ్ళకి చేరుస్తాను. అది భోగి రోజు ఆయన ఖర్చు అయింది. ఆయన కూడా ఒకసారి ధన్యవాదాలు గట్టిగా. కాబట్టి మనకి డోనర్స్ ఎవరిని వస్తే కార్యక్రమం జరుపుకొని ఆ డబ్బులు వాళ్ళు ఇచ్చిన దానికి మనం ఖర్చు పెట్టి లెక్కలు చెప్తాం. దానికి ఏమి ₹1 ఉన్నా కూడా అడగచ్చు మీరు. దాన్ని ఏమి ఇబ్బంది పడబడలేదు. ఈ విధంగా తప్పులు చేస్తున్నారని మీరేం చెప్పి టెర్రర్ని లెక్కలు అంటే టెర్రర్ని అంటే ఆయనే కదా మెయిన్ ఆ లెక్కలు చూసేది అది. కాబట్టి ఈయన కొత్త కార్యక్రమం మొదలు పెడుతున్నారు నారాయణ గారు, అది మీకు చెప్తాము. అది తర్వాత నా పేరు షేక్ నసీర్ అహ్మద్. నేను ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నాను. మరి ఈరోజు ఫ్రెండ్స్ వాకర్స్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశము జరిగింది. ఇది మేము నూతన కార్యవర్గం ఏర్పాటు చేసిన తర్వాత నెల రోజుల లోపలే సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఒక కొత్త స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రారంభోత్సవం చేశాం. ఆ కొత్త స్కీమ్ ఏంటంటే ఎవరైనా సరే మరణించినట్లయితే సభ్యుల్లో మా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా మరణించినట్లయితే వాళ్లకు 1,00,000 నుంచి 2 లక్షల సహాయం అందించేటట్టుగా ఒక ప్లాన్ చేశాం. దానికి అందరూ ఆమోదం తెలిపారు. మరి ఆ కార్యక్రమాన్ని రేపటి నుంచి మొదలు పెడతాం. మరి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు మేము చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అన్నదాన వితరణ కానివ్వండి, మెడికల్ క్యాంపులు కానివ్వండి, శతమానం భవతి కానివ్వండి, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు సహాయం చేస్తూ తర్వాత ఈ కార్యక్రమాన్ని సేవా దృక్పథంతో ముందుకు తీసుకెళ్తున్నాం. ఫ్రెండ్స్ వాకర్స్ అంటే సేవకు ప్రతీకగా మేము దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి దీనికి సహకారం అందించినటువంటి మన సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు. తర్వాత ఈ స్కీము ప్రకటించిన వెంటనే, ఈ స్కీమ్ యొక్క కాన్సెప్ట్ చెప్పిన వెంటనే మన డాక్టర్ GAVS సత్యనారాయణ గారు 50,000 రూపాయలు దీనికి కాంట్రిబ్యూషన్ ప్రకటించారు. అదేవిధంగా గోవర్ధన్ గారు
10,000 రూపాయలు కాంట్రిబ్యూషన్ సమర్పించడం జరిగింది. అంటే దీని యొక్క స్పందన బ్రహ్మాండంగా ఉంది. ఈ స్కీమ్ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఈ స్కీమ్ని ముందుకు తీసుకెళ్తాం, ఈ స్ఫూర్తితోనే ముందుకు తీసుకెళ్తాం. మోహన్ రెడ్డి ఫ్రెండ్స్ వాకర్స్ గౌరవ అధ్యక్షుల్ని ఈరోజు మనకు ఒక్క నెలలోనే సర్వసభ్య సమావేశం పెట్టి అందరికీ అన్ని నివేదికలు అందజేసిన దానికి ఈ పిఎస్టీ సభ్యులకి ధన్యవాదాలు. తర్వాత ఈరోజు ఒక బృహత్తర కార్యక్రమం స్టార్ట్ చేశాము. దాంట్లో ఎవరైనా ఈ ఫ్రెండ్స్ వాకర్స్ కుటుంబ వాళ్ళలో ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఆశిస్తున్నాను. కాబట్టి దీనికి అందరూ సహకరించి చేసిన దానికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం అందరూ ఆమోదించారు, ఎందుకంటే మంచి కార్యక్రమం కాబట్టి. అంటే కొంచెం ఫైనాన్షియల్ కొంచెం ఏదో ఆర్థిక సహాయం చేసామని, ఇదే కాకుండా మనం అక్కడ మన ఫ్రెండ్స్ వాకర్స్ మిత్రులను చనిపోతే అక్కడ ఉండి వాళ్ళ దహన కార్యక్రమాలు జరిగిన దాకా ఉండి వాళ్ళకి చేదోడు వాదం ఉండాలని కూడా కోరుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. శుభోదయం. నా పేరు సుబ్బరాయుడు, ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ యొక్క సెక్రటరీని. ఈరోజు జరిగినటువంటి జనరల్ బాడీ మీటింగ్లో మా యొక్క కార్యదర్శిగా ఈ నెల జరిగిన కార్యక్రమాలన్నింటినీ సవివరంగా మన సభ్యులకు వివరించడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి హాజరైన ప్రతి ఒక్క సభ్యులకు ధన్యవాదాలు. ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ జరగడం, ఫ్రెండ్స్ వాకర్స్ అందరూ వచ్చి ఈ కార్యక్రమానికి హాజరైనారు. కానీ మా ప్రెసిడెంట్ గారు ఈ కొత్త స్కీమ్ పెట్టడం వల్ల చాలా ఉపయోగకరం ఉంది. అందులో చనిపోతే ఒక ఆర్థిక సహాయంగా ఆ కుటుంబానికి 1 లక్ష కానీ 2 లక్షలుగా ఇవ్వాలనే ఒక స్కీమ్ పెట్టడం చాలా సంతోషకరము. కానీ ఫ్రెండ్స్ అందరూ కూడా దీన్ని సహకరించడం కూడా చాలా అభినందనీయము. కాబట్టి ఫ్రెండ్స్ అందరం కూడా ఏకంగా ఒక మంది చనిపోయి డబ్బులు ఇచ్చేది కూడా కాకుండా 10 మందిని పోయి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఆలోచనలో చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మన ప్రెసిడెంట్ ఈ స్కీమ్ తేవడం చాలా గొప్ప విషయము. ఎవరికి కూడా ఈ ఆలోచన రాలేదు. ఫ్రెండ్స్లో ఇంతకుముందు కూడా చేసినప్పుడు కూడా ఎవరు ఈ ఆలోచన తీసుకురాలేదు. ఇప్పుడు కొత్తగా స్కీమ్ పెట్టడం అనేది చాలా సంతోషకర విషయము. అందరం కూడా కలిసికట్టుగా అదే విధంగా ముందుకు పోవాలని మా ఫ్రెండ్స్ తరఫున నేను అడిగి పెట్టుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.